శ్రీవారి లడ్డూలో జంతు మాంసపు కొవ్వు కలిసిందన్నటువంటి ప్రచారం చేసి, ఆ నెయ్యితో తయారు చేశారని ప్రచారం చేసి, ఆ పైన అది లేదని సిట్ తేల్చాక రసాయనాలంటూ కథలు చెప్తూ, ఆ పేరుతో తమకి సంబంధించిన డైరీల్లో హెరిటేజ్ అనుబంధ డైరీల నుండి ఎక్కువ రేటుకి నెయ్యి కొనేందుకు కుట్ర చేశారు. ఇది దేవుడి పేరుతో దోపిడీ అంటూ ఓ పక్కన నేను శాసన మండలిలో అట్లాగే బయట వైసీపీ హడావిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో నందినికితో అప్పట్లో ఒప్పందం అని ఇప్పుడు నందినిని కూడా పక్కన పెట్టేసి బాబు గారి హెరిటేజ్తో పాటుగా సంఘం ఇట్లాంటి తెలుగుదేశం వాళ్ళ డైరీలతో ఇంతకుముందు 300కి 350 నెయ్యి కొన్నటువంటి వీళ్ళే సప్లై చేశారు. ఇప్పుడు అది కాస్త ఏకంగా 650-700 డబ్బులు వసూలు చేసుకున్నారు టీటీడీ నుంచి. ఇదంతా కుట్రపూరితంగా జరిగిందన్నటువంటి ఆరోపణల మీదన తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టతనిచ్చింది. బిఆర్ నాయుడు గారు స్పష్టతనిచ్చారు. ఏమని అంటే ఆయా సంస్థలకి సంబంధించినటువంటి ల్యాబ్లన్నీ పరీక్షించాం, ఎక్కువ రేటు పెట్టి కొనటం కరెక్ట్ అని చెప్పేసి ఇంతకుముందు ఎన్డీడీబీ ఇచ్చిన సూచనను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఆ కారణంగానే అత్యంత నాణ్యమైన నెయ్యిని ఇప్పుడు కొంటున్నాము, ఆ నందిని దగ్గర కూడా కొంటున్నాం తప్పించి ఏమీ వదిలిపెట్టట్లేదు అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు. నందిని డైరీని టెండర్ల నుంచి తప్పించారన్న ప్రచారంలో వాస్తవం లేదు. 24-25 కాలానికి సంబంధించిన మొత్తం 7 టెండర్లో నందిని ఏకంగా 4 దక్కించుకుంది. మొత్తంగా 40 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఆ సంస్థ అర్హత సాధించి ఇప్పటికే 62% ఆ డైరీని సరఫరా చేస్తుంది. గత ప్రభుత్వంలో నందినికి ఒక్క టెండర్ దక్కలేదంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందాపూర్ డైరీకే టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. ఆ సంస్థ కేవలం 2 టెండర్లకి మొత్తం 10 లక్షల కిలోలు అర్హత సాధించిందని తెలిపింది. నందిని, మదర్, సంఘం, ఇందాపూర్ వంటి డైరీలు నాణ్యత ప్రమాణ పరీక్షల్లో నెగ్గిన తర్వాతనే ఆర్డర్లు పొందాయని వివరించింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నెయ్యి ధరల పెంపు మీద వస్తున్న విమర్శలకు బదులిచ్చింది. 2016లో 17 నుంచి 20 మధ్య ఉన్న ఆవు పాలు ధర ప్రస్తుతం 147% పెరిగి 42కి చేరిందని, ఆ మేరకే నాడు 278గా ఉన్న నెయ్యి ధర ఇప్పుడు 658 చేరిందని వివరించింది. ఎన్డీడీబీ నిపుణులు సూచించిన ధరలు దేశవ్యాప్త మార్కెట్ను పరిగణలోకి తీసుకుని ధరలు నిర్ణయించారని స్పష్టం చేసింది. శ్రీవారి ప్రసాద పవిత్రతను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పింది.